హాయ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తనిషా ఛానల్ 1-6 అండి. కొత్తగా లైవ్ చేస్తున్న వాళ్ళకి టుగెదర్ లైవ్ ఎలా చేయాలో తెలీదు చాలామందికి. టుగెదర్ లైవ్ ఎలా చేయాలి? మనం ఎలా టుగెదర్ లైవ్ చేయాలి అని చెప్పి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. చాలామంది కూడా అడుగుతూ ఉంటారు కదా! టుగెదర్ లైవ్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నా. దయచేసి కొత్తగా చూసే వాళ్ళెవరైనా అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎక్కడా గానీ స్క్రిప్ట్ చేయకుండా చూడండి. స్క్రిప్ట్ చేయకుండా చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. లెంతీ వీడియో కూడా కాదు, చాలా షార్ట్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గో. ఫస్ట్ యూట్యూబ్‌లోకెళ్ళాక ఇక్కడ ప్లస్ మార్క్ కనిపిస్తుంది గదా! దాని మీద క్లిక్ చేస్తే మీకు లైవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాంట్లోకి వెళ్ళాలి. అక్కడ పెన్సిల్ మార్క్ ఉంది కదండీ! పెన్సిల్ మార్క్ మీద క్లిక్ చేయాలనమాట. పెన్సిల్ మార్క్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ గో టు టుగెదర్ లైవ్ అని ఉంటుంది. నేను ముందు పబ్లిక్‌లో పెట్టుకోవట్లేదు. మీకు చూపియడం కోసమే ఈ లైవ్ కాబట్టి నేను నార్మల్‌గా పెట్టుకున్నాను. ఇక్కడ గో టు లైవ్ టుగెదర్ అని ఉంది కదా! ఆ ఆప్షన్‌ని ఆన్‌లో పెట్టుకోవాలి. ఆన్‌లో పెట్టేశాను. ఇక్కడ డన్ కొట్టేయాలి. నో మోర్ కిడ్స్ అని పెట్టుకోవాలి. డన్ నొక్కేసాను. ఇప్పుడు నాకు ఇక్కడ నేను సెండ్ మెసేజ్ అని క్లిక్ చేయాలి. వాట్సాప్‌లో పెట్టుకోవాలి. సెండ్ మెసేజ్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ వాట్సాప్ ఆప్షన్ కనిపించింది నాకు. మీరెవరైతే ఇన్వైట్ చేయాలనుకుంటున్నారో లైవ్‌లోకి వాళ్ళకి పంపియాలి మీరు. నేను మా తమ్ముడికి పంపిస్తున్నాను. మా తమ్ముడికి పంపించేసాననమాట. ఓకే. నేను మళ్ళీ బ్యాక్ వచ్చేసాను. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ ఈ ఆప్షన్ దగ్గరే ఆగాలి. పూర్తిగా వెనక్కెళ్ళకూడదండి. గుర్తుపెట్టుకోండి. ఆ ఆప్షన్ దగ్గరికే ఆగాలి. ఇప్పుడు నేను డన్ నొక్కేసాను. నెక్స్ట్ నొక్కేసాను కదా! మా తమ్ముడికి నేను లింక్ పంపించాను కాబట్టి తను యాడ్ అయిపోయాడు. తను నాకు యాడ్ అయ్యే ముందు యాడ్ అని వస్తుంది. యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత కొంచెం టైం తీసుకుంది తను రావడానికి. వచ్చేసాడు. నేను బ్యాక్ కెమెరా పెట్టాను నా ఫేస్ చూపించకుండా. ఇక్కడ చూసారా? తను ఆల్రెడీ యాడ్ అయిపోయాడు. నేను పక్కన బ్యాక్ కెమెరా పెట్టాను కాబట్టి బ్లాక్‌గా కనిపిస్తుంది. ఫ్రంట్ కెమెరా పెడితే మా తమ్ముడిలాగే నేను కనిపిస్తాను. అంతే అయిపోయింది. ఇంతేనండి. సింపుల్‌గా, ఈజీగా చేసుకోవచ్చు. నేను ఎండ్ చేసేసాను. జస్ట్ మీకు చూపియడం కోసమే లైవ్ ఆన్ చేశాననమాట. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ వాచ్ చేసినందుకు. ఇంకొకటి, మీరు లైవ్ ఎండ్ చేసిన తర్వాత మీకిక్కడ పబ్లిక్ వాచ్ టైమ్ మొత్తం ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఏంటి అని క్లియర్‌గా కనిపిస్తుంది. అది కూడా మీరు నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.